బండి పక్కన పెట్టండి వచ్చేస్తున్నాం స్కూల్ స్టాప్ మళ్ళీ చేస్తాం వ్యాన్ రిపేర్ స్కూల్ బస్ మధ్యలో అయిపోయింది దాని కంగారు వెహికల్ రోడ్డు మీద అయిపోయింది కార్ తీసేస్తాను అంతే హెల్మెట్ తీసేసారు కాదు సార్ దాని గురించి దానికి ఏముంది పక్కన పెట్టిన ఆపుకుని మాట్లాడలేరా రోడ్డు మీద అయిపోయింది బస్ కావాలి రోడ్డు మీద ఆగిందిలేండి మీరు రోడ్డు మీద పడకూడదు కదా సరే సార్ నిజంగా కావాలి ఫోటో పెట్టి మీరు బస్సు కోసం ఆలోచిస్తున్నారు మేము మీకోసం ఆలోచిస్తున్నాం పిల్లలు బస్సు మీరు కాదు పక్కోడు పోతాడు రోడ్ బస్ అయిపోయింది అదేనండి మీరు చేసే డ్రైవింగ్ వల్ల పక్కోడు పోతాడు సారీ సార్ పిల్లల బస్ అయిపోయింది ఏదో బస్సు వంక పెట్టి మీరు సెల్ ఫోన్ రింగ్ హెల్మెట్ కూడా పెట్టుకోరు సీరియస్ చూపిస్తాను సార్ ఇవ్వండి సార్ బస్సు కూడా చూపిస్తాను బస్సు అయిపోయింది రోడ్డు మీద ఉందని చూపిస్తాను దానికి మీరు సెల్ ఫోన్ డ్రైవింగ్ సంబంధం ఏంటండి సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదని చెప్తున్నాం కదా సారీ సార్ ఇవ్వండి సార్ ఇవ్వండి సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దని చెప్తున్నాం హెల్మెట్ పెట్టుకోమంటున్నాం ఇదిగోండి సార్ అదేమి చేయరు మీరు అందుకనే టెన్షన్లో మాట్లాడారు ఏముందండి అది కాకపోతే ఇంకోటి రోడ్డు మీద అయిపోయింది సార్ దాని గురించి పక్క పెడతారు అదేం పెద్ద ఓకే సారీ సార్ బ్రహ్మాండమైన విషయం కాదు సార్ నమస్తే సార్ అంటే వేరే ఉద్దేశం చెప్తున్నాను సార్ చెప్తున్నారు చాలా సింపుల్గా చెప్తున్నారు మీరు సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి అందరికీ పనులు ఉంటాయి మీరు ఒక్కరు రోడ్డు మీదకి వచ్చి మీ ఒక్కరికే కదండి పని లేక వస్తారా అందరూ రోడ్డు మీదకే ఏముంది ఒక సెకండ్ అక్కడ పెట్టుకుని మాట్లాడితే అయిపోయేది మీరు మూడో వ్యక్తి అతను సెల్ ఫోన్ డ్రైవింగే అతను సెల్ ఫోన్ డ్రైవింగే ఇంకో ఇద్దరు కనీసం హెల్మెట్ కూడా పెట్టుకోలేదు మీరు హెల్మెట్ కొంతమంది హెల్మెట్ మధ్యలో పెట్టుకున్నా మాట్లాడుతున్నారు అదేదో ఒక్క సెకండ్ ఆగుంటే అయిపోయేది కదండి ఏం పేరు ఖాళీగానే ఉంటుంది కదా ఆ రోడ్డు మీరు ఏదో కంగారు ఆదరా బాదరా వెళ్ళిపోయే రోడ్డు కాదు కదా ఫైన్ వేస్తాను ఫైన్ పే చేస్తాను మీరు నడిపిన విధానం బట్టి డేంజరస్ డ్రైవింగ్ చేశాను ఓకేనా